మన గౌరవ శాస్త్రులు చెప్తున్నాం అయినా సరే అటు ఇటు మొత్తం వీడియోని పాటు చేస్తాం ఇంటికి అంతలాగా ఆ కామనొచ్చు కదా ఓం శ్రీ సత్యదేవాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నవరం దేవస్థానం రంగుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేసి అనిపించిన ప్రజలు గౌరవనీయులు శాసనసభ్యులు తాతయ్య గారు నెహ్రూ గారికి, అదేవిధంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ప్రజలు వర్మ గారికి, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరులు పికి విశ్వేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన ఈవో గారికి, సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా వేదిక ముందు ఉన్న నూతన ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం చైర్మన్ గారికి, బోర్డు మెంబర్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదిక ముందు ఉన్న సభ్యుల తరపు నుంచి రాష్ట్రం నలుమూల నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి భక్తులకు అందరికీ కూడా నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో ఈరోజు ఈ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఈరోజు నేను ఈ సందర్భంగా ఈ కార్యవర్గానికి ఒకే ఒక విషయం, ఎందుకంటే ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తులకి విశ్వాసానికి ప్రతీక. మీ బాధ్యత భక్తుల మనోభావాలకు ఎక్కడ ఆటంకం కలగకుండా ఈ దేవస్థానాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరింతగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందడంలో ఈరోజు మీకు ఒక బాధ్యత అన్నది ఈరోజు అదేమి ఆశీస్సులతో పెద్దల ఆశీస్సులతో మీకు ఈరోజు ఈ పదవి బాధ్యత అన్నది రావడం జరిగింది. ఆ బాధ్యతలు మీరు అందరూ కూడా సక్రమంగా నిర్వర్తించి భక్తులకు ఇక్కడికి వచ్చే అన్ని రాష్ట్రంగా దేశంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులందరికీ కూడా వారికి సరిపాలేదని వారి మనోభావాలు ఎక్కడా కూడా ఆటంకం కాకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని, ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు మరింతగా అభివృద్ధి చెందడంలో మీరు బాధ్యతగా ఉండాలి. సేవకి మీరు దాని